జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. దేశభక్తి సినిమాల్లోనూ దేశభక్తి పాటల్లోనూ మన ప్రసంగాల్లోనూ నాయకుల ప్రసంగాల్లోనూ మనం ఎక్కువగా వింటూ ఉంటాం ఈ మాట. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అపి స్వర్ణమయీ లంక నమే రోచతి లక్ష్మణ. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. వాల్మీకి రామాయణంలో శ్లోకం ఇది. రావణ సంహారం అయిపోయిన తర్వాత విభీషణుడు రాముడికి లక్ష్మణుడికి ఇద్దరికీ కూడా మొత్తం ఆ లంకానగర వైభవాన్ని అంతా కూడా చూపిస్తాడు. మొత్తం ఎక్కడ చూసినా బంగారం, అంతా బంగారంతో కళకళలాడిపోతూ ఉంటుంది లంకానగరం. అది చూసి లక్ష్మణుడు చాలా ఆశ్చర్యపడిపోతాడు, ముచ్చటపడిపోతాడు. అన్నగారితో అంటాడు, మనం ఇంకా అయోధ్య వెళ్తున్నందుకు మనం ఇక్కడే స్థిరపడిపోదాం అంటాడు. అప్పుడు రాముడు అంటాడు ఏమంట, ఈ లంక ఎంత స్వర్ణమయమై శోభించినా కూడా నా మనస్సుకి ఎక్కదు లక్ష్మణ, నాకు రుచించదు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. తల్లి మాతృభూమి ఈ రెండూ కూడా స్వర్గం కంటే ఎక్కువ కదా, నాకు అయోధ్య మించి స్వర్గం లేదు, నేను ఈ లంకలో ఉండలేను అని అంటాడు. కన్న తల్లి కంటే మాతృదేశం కంటే వాల్మీకి మహర్షి కన్నా కూడా ఇంత గొప్పగా చెప్పగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మనకి? వాల్మీకి మహర్షి ఎంత గొప్పగా చెప్పాడు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. నమస్కారం.